తెలంగాణ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన అక్కడే ఆఫీసులో కూర్చొని అదేవిధంగా ఇప్పుడు సెక్రటరియట్లో కూడా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా స్వయంగా అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాడు. ప్రతి జిల్లాకు సంబంధించి కలెక్టర్తో కావచ్చు, ఎస్పీలతో కావచ్చు, మంత్రులతో కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరి ప్రస్తుతము ఈరోజు ఈరోజు సెలవు కూడా ప్రకటించారు. ముఖ్యమంత్రి అయితే సచివాలయంలో ఉండి కూడా ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరి ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది ప్రభుత్వం ఏంటి అని చూడాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు మా ప్రతినిధి చెప్పినట్లు ఖమ్మం జిల్లాలో 12 మంది చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. మరొక ప్రాంతంలో మరికొంతమంది 2-3 చనిపోయారంటున్నారు. ఆస్తి నష్టం జరిగింది. మరి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు, ఇప్పుడు జరగబోయేది ఏం చేయబోతున్నారు, ఇంకా సాధారణ పరిస్థితి రావాలంటే ఇంకెన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అనే దానిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి సచివాలయం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తెలంగాణ అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో పాటు ఏదైతే ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 4 జిల్లాలకు సంబంధించి నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, వరంగల్, ఇటు రంగారెడ్డి ఆ జిల్లాల్లో మొత్తం వరద ముప్పుకు గురైన పరిస్థితి. అదేవిధంగా ఇటు ప్రధానంగా హైదరాబాద్ లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ నీటమయమయ్యాయి. అదేవిధంగా అక్కడ జనజీవన స్రవంతి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. మరొకవైపు ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులన్నీ నిండుకుండలా మారిపోవడంతో పాటు ప్రమాదకర స్థాయిలో ఇటు ఉన్న పరిస్థితి ఉంది. మరొకవైపు జంట జలాశయాలు హుసేన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా హిమాయత్ సాగర్ పూర్తి స్థాయిలో ఏదైతే నిండిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దిగువకి కూడా ఇప్పటికే అధికారులు, ఇరిగేషన్ అధికారులు వదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన లోతట్టు ప్రాంతాలన్నీ అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఈ కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మరొక వైపు ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలోని కమిషనర్ అమరాపల్లి కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, మేయర్ అందరూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు హైదరాబాద్ లోని పరిస్థితులకు సంబంధించి. మరొక వైపు తెలంగాణకు సంబంధించి మొత్తం సీఎం రేవంత్ రెడ్డి నిన్నటువంటి ఏదైతే ఈ వరద పరిస్థితులకు సంబంధించి మొత్తం పూర్తిగా రివ్యూలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ జిల్లాల కలెక్టర్లని అప్రమత్తం చేయడంతో పాటు అదేవిధంగా అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. మరొకవైపు సిఎస్ శాంతి కుమార్ కావచ్చు, డీజీపీ జితేంద్ర కావచ్చు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు ఇక్కడ ఏదైతే అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. మరొకవైపు ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి దీనికి సంబంధించి పరిస్థితులపై ఆరా తీశారు. మరొకవైపు కేంద్రం తక్షణ సహాయం చేస్తుంది, ఆదుకుంటుందంటూ కూడా ఇప్పటికే హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకొని కూడా రివ్యూ కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఉన్నటువంటి అంటే ఏదైతే ఇప్పటికే శ్రీనివాస్ ఒక అంశము, ముఖ్యమంత్రి ఇప్పుడు సచివాలయంలో ఉన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఆయన సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో ఉండేసి అక్కడ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో కేంద్రం నుంచి ఇప్పటికి మీరు అన్నట్లు కూడా ప్రధానితో పాటు అమిత్ షా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఆరా చేసినట్టు అంటే తెలుసుకున్నట్టు తెలుస్తుంది. కేంద్రం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందే అవకాశం కనబడుతుందా? అదేవిధంగా మంత్రులు ఎక్కడ ఉన్నారు? మంత్రులు ఆయా జిల్లాలకు వెళ్ళారా? ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రతి మంత్రి, ఎమ్మెల్యే కూడా మీరు ఆ ప్రాంతాల్లో ఉండాలి, అక్కడ సహాయ సహకారాలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టున్నారు కదా. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఆ జిల్లాల్లో ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనాలని కూడా మరొకవైపు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అదేవిధంగా సేవాదళ కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఏదైతే బాధితులకు అండగా ఉండాలి, అదేవిధంగా సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరొకవైపు ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ తెలంగాణలో 4 జిల్లాలు అతలకుతలమయ్యాయి. మరొకవైపు ఇటు ఖమ్మం జిల్లా, ఇటు మున్నేరు ఉధృతంగా ప్రవహించడంతో పాటు అక్కడ భారీగా కూడా ప్రాణ నష్టం జరిగింది, అదేవిధంగా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కూడా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కూడా ఇప్పటికే ఈ ఏదైతే సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరొకవైపు ఏదైతే చనిపోయిన వ్యక్తులకు సంబంధించి గతంలో 4 లక్షల పరిహారం ఉంటే దాన్ని 5 లక్షలకు పెంచుతూ కూడా ఇప్పటికే ఆ సమీక్ష సమావేశంలో తీర్మానం చేసిన పరిస్థితి. మరొకవైపు ఈ వరదల్లో చనిపోయినటువంటి ఈ పశువులు, అదేవిధంగా మేకలు, గొర్రెలు కావచ్చు, అదేవిధంగా పశువులకు సంబంధించి కూడా ఏదైతే వాటికి సంబంధించిన నష్టాన్ని కూడా చెల్లించి పెద్ద మొత్తాలు పెంచాలని చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ లో అదేవిధంగా ఏదైతే సచివాలయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్లతో సిఎస్ శాంతి కుమార్ తో పాటు డీజీపీ ఏదైతే జితేంద్రతో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తంగా
తెలంగాణ అదే రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన కూడా ఖమ్మం కూడా బయలుదేరి వెళ్ళాలని కూడా భావించారు. అదే వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. మరొక వైపు రానున్న రాగల గంటల్లో కూడా భారీ వర్షం పడుతుంది, కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కూడా మరొక వైపు ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అలర్ట్ అయింది. ఎలాంటి ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టాలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు సహాయక పరిస్థితి. మరొకవైపు ఇటు పంజాబ్ నుండి ఇప్పటికే కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇక్కడికి పంపించిన పరిస్థితి కేంద్రం. మరొక వైపు మరికొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఇక్కడికి పంపించే అవకాశం ఉంది కేంద్రం. దీంతో పాటు నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ తెలంగాణకు సంబంధించిన ఈ వరదకు సంబంధించి రైట్ చూసాం కదా. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లోని వర్షాలు అతలాకుతలం చేశాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ప్రజలు బిక్కుబిక్కుమనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీలో కూడా మనం చూసాం. ఏపీలో ఏ పరిస్థితి ఉందనేది మొత్తం విజయవాడ అంతా కూడా నీట మునిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడికి ఇటు ముఖ్యమంత్రి కూడా అక్కడ స్వయంగా అక్కడ ఆ యొక్క ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఉదయం నుంచి కూడా సచివాలయంలో ఉండే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశిస్తున్నారు. మరి మొత్తానికి ఇటు కేంద్రం నుంచి కూడా ఇటు ఇంతకుముందు చెప్పినట్లు మా ప్రతినిధులు చెప్పినట్టు కేంద్రం నుంచి ఇటు ప్రధానితో కావచ్చు అమిత్ షా వీళ్ళందరూ కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి కూడా ఆరా తీశారు. మరి సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగుతున్నారు. ముఖ్యంగా ఏపీలో మాత్రం వెంటనే బోట్లు పంపించాలి, కొన్ని బోట్స్ పంపించాలి, అదేవిధంగా కొంతమంది ఎన్డీఆర్ బృందాలను కూడా పంపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రధానిని కోరినట్టు తెలుస్తుంది. ఏపీలో పరిస్థితి మనం చూసాం కదా. మొత్తానికి విజయవాడ గుంటూరు అంటే ఎక్కువ వర్షపాత ప్రాంతం గుంటూరు అదేవిధంగా విజయవాడ ప్రాంతంలోనే ఎక్కువ ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. 2 లక్షల మంది ప్రజలు విజయవాడ ప్రజలంతా కూడా ప్రస్తుతం నీటిలో ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆ స్థాయిలో ఇటు వరదలతో పాటు వర్షం కూడా రావడంతో 2 రోజుల పాటు ఈ పరిస్థితికి చేరింది. మరి మొత్తానికి ఈ రోజు సాధారణ పరిస్థితిలోకి వస్తుందా, మళ్ళీ విజయవాడ ప్రజలు కావచ్చు గుంటూరు ఏపీ ప్రజలు కోలుకోవాలంటే మాత్రం మరో 10-15 రోజులు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో వరదలు వచ్చాయి. ఇప్పటికీ కొంతమంది జాబాలపైనే బిక్కుబిక్కు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. చూద్దాం త్వరలో ఏపీ కావచ్చు తెలంగాణ కోలుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ నీటి మునిగిపోయిన కొన్ని గ్రామాలు, అదేవిధంగా దాదాపు 12 మంది చనిపోయారని చేసి ఇప్పుడు మా ప్రతినిధులు చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు మరో గంటలో కూడా భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వం అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. మరింత సమాచారం కోసం చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.